తీవ్ర కాంట్రవర్సీలకి కేంద్రంగా మారిన లైలా సినిమా ఎట్టకేలకు ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా థియేటర్లోకి వచ్చింది. ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇందులో తొలిసారి లేడీ గెటప్లో నటించారు. ఈ గెటప్లో నవ్వించడానికి ప్రయత్నం చేశారు. కాయ లేదు, పండు ఉన్నాయి, పువ్వు లేదు, కాయ ఉన్నాయి, చెమిడి లేదు, లవడి ఉన్నాయి. బట్టల రామస్వామి సినిమాతో గుర్తింపు దక్కించుకున్న రామ్ నారాయణ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సన్షైన్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంజీవి చేత ప్రమోషన్స్ అందుకున్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. 4 పెళ్ళంకి రూమ్ ఖాళీ ఉన్నాయి, నీది వస్తాయి. నాది లోపల ఉన్న మ్యాటర్ నీకు తెలిస్తే నీది గుండాగి చేస్తాయి. ముందుగా సినిమా కథ విషయానికి వస్తే, సోను మోడల్ అలియాస్ విశ్వక్ సేన్ తన తల్లి ఇచ్చిన బ్యూటీ పార్లర్ నడుపుతూ ఓల్డ్ సిటీలో ఆడవాళ్ళందరికీ ఫేవరెట్ మేకప్ మ్యాన్గా ఉంటాడు. తన పని తాను చూసుకుంటూ అందరినీ అక్క చెల్లి అంటూ మంచిగా ఉంటాడు. ఇదే సమయంలో జిమ్ ట్రైనర్ అయిన జెన్నీ అలియాస్ ఆకాంక్ష శర్మతో ప్రేమలో పడతాడు. మరోవైపు ఎస్ఏ శంకర్ అలియాస్ బబ్లు పృథ్వీరాజ్ ఇద్దరు భార్యల విషయం ఒక్కొక్కరికి తెలిసేలా చేసి అతనికి శత్రువులా అవుతాడు సోను. సోను మేకప్ వేసిన ఒక అమ్మాయిని చూసి రుస్తుమ్ అలియాస్ గబ్బర్ సింగ్ నటుడు అభిమన్యు సింగ్ పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆమె నల్లగా ఉంటుందని, అదంతా మేకప్ అని పెళ్ళయ్యాక తెలియడంతో రుస్తుమ్ సోనుపై పగ పెంచుకుంటాడు. మరోవైపు ఖలీల్ బాయ్ గుళ్ళు దాదా సోనీని చంపడానికి తిరుగుతూ ఉంటాడు. అలా అన్ని వైపులా సోనుపై అటాక్ చేద్దామని ట్రై చేస్తూ సోను బ్యూటీ పార్లర్ పై దాడి చేస్తారు. అసలు ఎవరు సార్ ఈ సోను? ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చావు బతుకులో ఉన్న కారణం వీడే. దీంతో సోనుపై పడ్డ నిందలు అన్ని అబద్ధమని నిరూపించుకోవడానికి కొన్నాళ్లు వీళ్లకు కనపడకుండా ఉండాలని లేడీ గెటప్ వేసి లైలాగా మారతాడు. మరి లైలాగా మారిన సోను వీరికి దొరకకుండా ఎలా తప్పించుకుని తిరిగాడు? లైలా అందాన్ని చూసి వెంటపడ్డ వారిని ఏం చేశాడు? ఇలాంటి అనేక రకాల ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం. లడ్డు తింటావా? ఇక సినిమా విశ్లేషించుకుంటే, పోయిన ఏడాది 2-3 చిత్రాలతో పలకరించిన విశ్వక్ సేన్ సరైన హిట్ అందుకోలేదు. ఇప్పుడు కాస్త కామెడీ జానర్ను అందిపుచ్చుకుని మొదటిసారిగా లేడీ గెటప్లో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా ఫస్ట్ పార్ట్ అంతా సోను పాత్ర, సోను బ్యూటీ పార్లర్, సోను జెన్నీ లవ్ స్టోరీ, రుస్తుమ్, ఎస్ఐ శంకర్, ఆయిల్ బిజినెస్ అన్ని చోట్ల సోను బుక్ అవడంతో సాగుతుంది. ఆడవేషం వేసినా విశ్వక్ సేన్ లా ఉన్నావు. ఇంటర్వెల్కి ఈ గొడవల నుంచి తప్పుకోవడానికి లేడీ గెటప్ వేసి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్లో లేడీ గెటప్ వేసి తనపై పడ్డ నిందలు ఎలా తొలగించుకున్నాడు, ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి అని చూపించారు. సినిమా అంతా డబుల్ మీనింగ్ జోక్స్, అడల్ట్ జోక్స్తో నవ్వించాలనే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల లేడీ గెటప్తో చేసే కామెడీ క్రింజ్గానే అనిపిస్తుంది. తల్లి ఎమోషన్ మాత్రం కాస్త వర్కౌట్ అయింది. హాయ్ మా, నీ ఛాతి చూసాక నా ఛాతి చపాతీ అయింది. అందం ముఖ్యం కాదు, గుణం ముఖ్యమనే పాయింట్ కూడా బాగానే చెప్పడానికి ప్రయత్నించారు. డైలాగ్స్, సీన్స్ ఇవన్నీ చూస్తే ఈ సినిమా కేవలం యూత్కే నచ్చుతుంది తప్ప కొన్ని సన్నివేశాలను మాత్రం ఫ్యామిలీతో కలిసి చూడలేం. వాడి కళ్ళలో నిజాయితీ ఉంది, వాడి స్పర్శలో ఏదో తెలియని తీయదనం. విశ్వక్ సేన్ 2 క్యారెక్టర్లు చేశారు. సోను మోడల్ ఒకటైతే లైలా మరొకటి. సోను పాత్రలో అతని నటన మామూలే. ఎనర్జెటిక్ యువకుడిగా పాత్రకు కావలసిన హుషారు చూపించారు. హీరోయిన్ ఆకాంక్ష శర్మ విషయానికి వస్తే నటన తక్కువ, అందాల ప్రదర్శన ఎక్కువ. ఓ పాటలో బిగ్నీ వేశారు. సన్నివేశాలకు అవసరం లేకపోయినా స్క్రీన్ షో చేశారు. సునిశ్చిత్ రియల్ లైఫ్ క్యారెక్టర్ చేశారు. యూట్యూబ్ ఇంటర్వ్యూలో అతడు చేసే అతిని కామెడీ కోసం వాడుకోవాలని దర్శక రచయితలు ప్రయత్నించారు. మిగతా పాత్రలు బబ్లు, పృథ్వీరాజ్, 30 years పృథ్వీ లాంటి కొంతమంది నటీనటులు తమ పాత్ర మేర పర్వాలేదనిపించారు. నాతో మాట్లాడ అంతెందుకు, ఇంకోసారి నాకు కనిపించిన అన్ని హోల్స్ మూసుకుపోయేలా ఫెవికాల్ తాగి చచ్చిపోతా. ఇక సాంకేతికంగా చూసుకుంటే ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా ప్లస్ అయ్యాయి. స్క్రీన్ అంతా కలర్ఫుల్గా, ప్రతి ఫ్రేమ్ని అందంగా చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని సీన్లలో హెవీగా ఉంటుంది తప్ప అంతా బాగానే ఉంది. ఎడిటింగ్తో పాటు సాహు గారపాటి నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్గా ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్గా నవ్వుతూ ఎంజాయ్ చేయొచ్చు.